నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలోని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మంచి మాట. బాధపడడానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు. నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 14, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం ఉదయం 10:33, చంద్రాస్తమయం రాత్రి 12:21. తిథి షష్ఠి ఉదయం 11:48 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఆరుద్ర రాత్రి 1:36 వరకు, తదుపరి పునర్వసు. కరణము తైతుల ఉదయం 11:48 వరకు, తదుపరి గరిజ రాత్రి 11:57 వరకు, తదుపరి వనిజ. యోగము అతిగండము రాత్రి 11:34 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:55 నుండి 6:28 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:38 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:20 నుండి 4:02 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:15 నుండి 4:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు. ఏప్రిల్ 14 ఆదివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 11:48 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. కానీ ఈరోజు రాత్రి 11:34 వరకు ఉండే అతిగండ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోనూ చంద్రుడు మిథున రాశిలోనూ ఉంటారు. ఒక్కోసారి తిథి, వారం, నక్షత్రం కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం శుక్లపక్ష సప్తమి తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము ఆదివారం రాత్రి అంటే తెల్లవారితే సోమవారం అనగా ఆదివారం రాత్రి 1:34 మొదలై సోమవారం ఉదయం 6:04 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేయవలసి వచ్చినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కావున ఈ సమయంలో మంచి పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. చెడ్డ పనులు చేయడానికి అసలు ప్రయత్నించవద్దు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత స్కంద షష్ఠి. స్కంద షష్ఠిని కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున శివపార్వతులు తనయుడైన కార్తికేయుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కార్తికేయుడిని స్కంద అనే పేరుతో పూజిస్తారు. ఈ రోజున కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి పూర్తి ఆచారాలతో
భక్తి శ్రద్ధలతో కార్తికేయుడిని పూజిస్తారు. ఈరోజు ఒక మహనీయుడి జయంతి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి. డాక్టర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేద్కరుని అంటరాని వారిగా చూసేవారు. స్కూల్కి వెళ్ళినా వేరువేరుగా కూర్చోవలసి వచ్చిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్ రూమ్లోనే కూర్చునేవారు కాదు. ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేద్కర్ గారు ఒక గొప్ప ఎకనామిస్ట్గా, జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేద్కర్ గారి సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం బ్రహ్మ తయారు చేయబడినది. ఈరోజు ప్రశ్న: శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి బహుమతిగా ఏమి ఇచ్చెను? ఉంగరం, కడియం, మెడలో హారం, చూడామణి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తులు, వాహనాలు కొనుగోలుపై సోదరులతో చర్చిస్తారు. వృషభ రాశి: ఎవరిని కించపరచకుండా మీకు ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. మిథున రాశి: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. కర్కాటక రాశి: స్థిరాస్తులు కొందామనుకున్నా మీకు ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. సింహరాశి: ఎవ్వరితోనూ మనస్పర్ధలు, వివాదాలు లేకుండా గడుపుతారు. కన్య రాశి: వృత్తులు, వ్యాపారాలలో ఎనలేని ప్రగతిని సాధిస్తారు. తులారాశి: ఆదాయానికి ఇబ్బందిగా ఉండి అప్పుల కోసం అన్వేషిస్తారు. వృశ్చిక రాశి: ఇచ్చిన హామీలు నెరవేర్చి సోదరుల మనస్సులో ఉన్నత స్థానం పొందుతారు. ధనుస్సు రాశి: విద్యార్థులు తమ ప్రయత్నాలు సఫలం కావడంతో ఊరట చెందుతారు. మకర రాశి: ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వారికి తోడ్పాటు అందిస్తారు. కుంభరాశి: ఆర్థిక విషయాలు గందరగోళంగా మారి ఖర్చులకు సైతం ఇబ్బంది పడతారు. మీనరాశి: స్థిరాస్తుల విషయంలో సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.